గ్రూప్ 2కి సంబంధించి డిఎస్సికి సంబంధించి పోస్ట్పోన్ చేయాలనేటువంటి బాగా ఊపందుకున్నటువంటి ఉద్యమం కనబడతా ఉంది. ఈ విషయంలో మీరు దాదాపుగా నిరుద్యోగులను దాదాపు 20 ఏళ్ళుగా తెలంగాణ రాష్ట్ర నిరుద్యోగులను చూస్తున్నటువంటి వ్యక్తిగా, ఒక తెలంగాణ ఉద్యమకారుడిగా, నిధులకు సంబంధించి ఉద్యోగాలకు సంబంధించి జరిగినటువంటి ఉద్యమంలో పాల్గొన్నటువంటి వ్యక్తిగా మీరేం చెప్తారు వారి యొక్క నినాదాన్ని? వాయిదా వేయడం దాంట్లో గూడు పుటాని ఏంటి, ఏమి కుట్ర దాగుందనేది ఆలోచించాల్సిన అవసరం. కాలే కడుపులకి ఉద్యోగం ఇవ్వాలి వస్తుందా రేపు వస్తుందని అది చూస్తున్నప్పుడు 10 సంవత్సరాల నియామకాలు జరగకుండా నేను ఒక LLM చదువుకున్నాను, న్యాయవాదిగా పనిచేసాను. జనరల్ నాలెడ్జ్ క్వశ్చన్ ఉంటుంది. నువ్వు ఏ ఎగ్జామ్ రాయాలన్నా కూడా జనరల్ నాలెడ్జ్ చదువుకున్నది అదే పనిచేస్తుంది. ఇవాళ పుట్టగొడుగుల్లాగా ఈ ట్రైనింగ్ సెంటర్లో పడింది. వీటికి పర్మిషన్స్ ఉండయి, 2-3 గదులలో నిర్వహిస్తూ ఉంటారు, పరీక్షల కొరకు ప్రిపరేషన్ అంటూ చేస్తూ ఉంటారు. ఈ నారాయణ చైతన్య కాలేజీలు ఎంత దోపిడీ చేస్తూ ఉన్నాయో ఇవాళ రేపు ఎగ్జామినేషన్ ప్రిపరేషన్ కంటూ వచ్చిన ఈ సంస్థలన్నీ కూడా అట్లాగే పనిచేస్తూ ఉన్నాయి. వీటి యొక్క అక్రమ దోపిడీని అరికట్టాల్సిన అవసరం ఉన్నది. మేము గతంలో నిరుద్యోగుల కొరకై అశోక్ నగర్కి వెళ్ళినప్పుడు అక్కడ ఒక విద్యార్థి ఖమ్మం నుంచి వచ్చినను, నేను తిరిగి వెళ్ళలేకపోతా ఉన్నా, 3 సార్లు వాయిదా పడ్డింది గ్రూప్ 2 గిట. మా అమ్మ పుస్తకాలు అమ్మేసి నాకు ఫీజు కట్టింది, ఇక్కడ ఉద్యోగం ఇవ్వట్లేదు ఇప్పటిదాకా, ఇంకా వాయిదా వేస్తూ ఉంటే చదువుకుంటే నేను చనిపోవాలనిపిస్తుందని చెప్పి ఏడ్చిన వీడియో కాల్స్ ఉన్నాయి నా దగ్గర. అది నిజమైన నిరుద్యోగం కోరుకుంటుంది వెంబడే ఉద్యోగం అనేది. ఇవాళ బీఆర్ఎస్ పార్టీ కేటీ రామారావు వాళ్ళ బావ వాళ్ళ అయ్యగిటంతా నిరుద్యోగులు అయినారు. ఈ దొంగ నిరుద్యోగులే వాయిదా కోరుతురు తప్ప నిజంగా ఉద్యోగం కోరుకుంటే వాడు కోరట్లే. ఈ యొక్క శిక్షణా సంస్థలు ఏవైతే ఉన్నాయో వాటికి పరోక్షంగా కోర్టులు దండించి పెట్టడానికి కొరకే దాంట్లో కమిషన్లు తింటూ బతికిన కల్వకుంట్ల కవిత, హరీష్ రావు, తారక రామారావులు వాళ్ళ ఎమ్మెల్యేలు ఎంపీలు గతంలో దోపిడీ చేసినారు. ఈ సంస్థలన్నింటిలో వీళ్ళకు వాటా ఉన్నది. నారాయణ చైతన్య కాలేజీలో కూడా హరీష్ రావుకి కవితకి 15% వాటా ఉండి దోచుకుంటా ఉన్నారు. పర్మిషన్స్ లేకుండా తెలంగాణ బిడ్డల దోచుకుంటా ఉన్నారు. సో వీటిపైన ఇమీడియట్ ఇన్వెస్టిగేషన్ జరగాలని ముఖ్యమంత్రిని కోరుతా ఉన్నాను. ఒక సీనియర్ IPS అధికారితోటి టీం ఏర్పాటు చేయండి. ఈ శిక్షణ సంస్థలకి ఎవడు వెనకాల నుంచి డబ్బులు ఇస్తున్నాడు, ఏ విద్యార్థులను ఉసిముగొల్పి వీళ్ళు పంపిస్తూ ఉన్నారు. ఉద్యోగం కావాలని ఏడుస్తూ ఉండేటోళ్ళకి వాయిదా వేని అడగడానికి అర్థమే లేదు. కాబట్టి దీంట్లో ఒక పెద్ద కుట్ర ఉంది, రాజకీయ కుట్ర. ఈ రాజకీయ నిరుద్యోగులను పట్టి జైలు వేసి తంతే తప్ప ఈ అసలు కుట్ర బయటికి రాదు. ఇది మధుయాష్కి గౌడ్ చెప్తున్న మాటలు. ఖచ్చితంగా PCC రేసులో ఉన్నానంటూనే ఇక తెలంగాణ రాష్ట్రంలో చేయాల్సినటువంటి డెవలప్మెంట్స్ పైన కూడా పార్టీ కార్యకర్తలను కాపాడుకోవాల్సినటువంటి విషయం పైన కూడా వారు మాట్లాడుతున్నటువంటి సందర్భాన్ని చూస్తూ ఉన్నాం. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.